హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఇవాల్టి టాపిక్ వచ్చేసి మీ ఫ్యామిలీలో మీరు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతము మీ ఫ్యామిలీలో మీరు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు అనేదైతే చూద్దాము. ఇక మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి మీ రీడింగ్‌కి మీరు ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ వ్యూవర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు తెలియచేయండి. ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉన్నారు, ఇంకా తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉన్నారు. Bottom of the deck, the M, the Hermit. కొంతమంది పాస్ట్ లో ఎలా అంటే విదేశాలకి వెళ్లాల్సిన కెరియర్ పరంగా విదేశాలకి వెళ్లాల్సిన అవసరం అయితే వచ్చింది. కానీ ఎందుకో స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు. అదైతే క్యాన్సిల్ అయిపోయింది. అది ఎందుకు అంటే మీరు మనీ పరంగా కూడా కొంచెం దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది కాబట్టి సో అది చాలక కూడా మీరు ఆ ఇబ్బంది అనేది ఫేస్ చేశారు, వెళ్ళలేకపోయారు. కొంతమంది లైఫ్ లోకి ఎలా అంటే న్యూ పర్సన్ అయితే వచ్చారన్నమాట. ఆ న్యూ పర్సన్ వచ్చాక కొద్ది రోజులు బానే ఉన్నారు. తర్వాత మిమ్మల్ని దూరం పెట్టారన్నమాట. మీకెలా అంటే మీరు ఒంటరైపోయారు. మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారన్నమాట. పాస్ట్ లో మీకు ఒక హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. వాళ్ళది ఎలా అంటే చైల్డిస్ట్ మెంటాలిటీ అన్నమాట. ఆ చైల్డిస్ట్ మెంటాలిటీతో మీకు మీ మనసు గాయపరిచారు. వాళ్ళు వస్తారు కానీ ఇన్‌మెచ్యూరిటీ, అంత మెచ్యూరిటీ కాదు. సో మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మనసు గాయపరిచి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనంటే కొంతమంది వాళ్ళకనుకున్నట్టుగా జరగలేదు. వాళ్ళకి మీ దగ్గర అంత చెప్పాలంటే మీ దగ్గర అంత మనీ లేదు. వాళ్ళు మీ దగ్గర అన్నీ ఉన్నాయి అని ఒక ఉద్దేశంతో అయితే మీ దగ్గరికి రావడం అయితే జరిగింది. కాకపోతే మీ దగ్గర అంత లేదని పరిస్థితి. మిమ్మల్ని గాయపరిచారు. మిమ్మల్ని దూరం చేసుకున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్ అయ్యారన్నమాట. వాళ్ళు మీకంటే ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళనైతే పట్టారు. మీకంటే హై లెవెల్‌లో ఉన్న వాళ్ళనైతే పట్టి వెళ్ళిపోయి మీ మనసుకైతే గాయం చేశారన్నమాట.
మీరేమో వాళ్ళనే తలుచుకుంటూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ గురించే బాధపడుతూ అయితే ఉన్నారు. మీరైతే ఒంటరిగా డిప్రెషన్‌లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరేదైనా అడిగితే మీకు ఎలాంటి సమాధానము లేదు. మిమ్మల్ని చెప్పాలంటే ఆహ్, మీకు ఫోను లేదు, మెసేజ్ లేదు, ఎలాంటి సమాధానము లేదు. ఏదైనా ఎప్పుడైనా మీరు అడిగినా కానీ వాళ్ళెలా అంటే న్యాయం చేయలేను అని అంటున్నారన్నమాట. నేను ఈక్వల్‌గా న్యాయం చేయలేను. నేను వర్క్ బిజీలో ఉన్నాను. ఏదో ఒకటి ఒక సాకనేది చెప్తున్నారు మీతో. మీరడిగినప్పుడు వాళ్ళు కొంతమంది ఎలా అంటే కొంతమందికి న్యూ బిగినింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంతమందికి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీ పాత వాళ్ళే ముందు ఉన్నవాళ్ళు మళ్ళా వచ్చి మీతో కలిసి, మీతో మాట్లాడడము, వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు రీయూనియన్ అయితే ఉంది. కొంతమందికి ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు విడిపోయారో, వాళ్ళు మళ్ళా కలవడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీకెవరైతే దూరమై ఉన్నారో, వాళ్ళు మళ్ళా వాళ్ళ ప్రేమైతే మీ మీద పొంగిపోతూ ఉంది. ఎందుకంటే, మీరు చూపించే ప్రేమ మీ డెడికేటెడ్ అనేది వాళ్ళు మీ మనసనేది వాళ్ళకి తెలుసన్నమాట. మీరెలాంటి వాళ్ళు అనేది. వాళ్ళు మిమ్మల్నయితే మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు రావాలి మీ దగ్గరకనుకుంటున్నారు. మీతో వచ్చి మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళా న్యూ బిగినింగ్ జరగాలి. వాళ్ళకి ప్రేమైతే పొంగిపోతూ ఉందన్నమాట చెప్పాలంటే. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మిమ్మల్నొచ్చి కలవాలని. కొంతమంది ఏదైతే ప్రేమలో ఇబ్బందులు పడి, గొడవలు జరిగి విడిపోయారో, గొడవలు జరిగి విడిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే మీ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి వ్యత్యాసాలనేది ఉన్నాయన్నమాట. మీ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు. మీ ఇద్దరికీ ఒక అండర్‌స్టాండింగ్ లేదు. ఒక ఐకమత్యం అనేది లేదన్నమాట. సో, అందువల్ల గూడా మీరు విడిపోయిన ఛాన్స్ అయితే ఉంది. అలా విడిపోయిన వాళ్ళు మళ్ళా హ్మ్, బాగుండాలి, మళ్ళా ప్రేమ చిగురించాలి అని అయితే కోరుకుంటున్నారు. మీకెవరైతే దూరమైన వాళ్ళో వాళ్ళైతే మళ్ళా కలవాలనే ఆలోచనైతే ఉంది. మళ్ళా వచ్చి మీతో మాట్లాడి న్యూ బిగినింగ్ గురించి మాట్లాడతారు. మళ్ళా ముందులాగా ఉండాలి అనైతే కోరుకుంటారు. మళ్ళా వాళ్ళ ప్రేమనైతే షేర్ చేసుకుంటారు. కొంతమంది ఎలా అంటే ఒక జడ్జ్ అలాగే ఆహ్, లా సంబంధించి టెస్ట్‌లనేది రాయడం అయితే జరిగింది. సో, దాంట్లో కొంతమందికి సక్సెస్ అనేది ఉందన్నమాట. కొంతమందికి న్యూ బిగినింగ్స్ అనేదున్నాయి. వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. మంచి హై పొజిషన్‌లో అయితే ఉంటారు. ఒక జడ్జ్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, పెద్ద హై పొజిషన్ జాబ్ అయితే వచ్చేలాగుందన్నమాట కొంతమందికైతే. ఇంకా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఇంకా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీలో హ్మ్. ఏదైనా వీళ్ళకి ఇబ్బందులుంటే అవి వాటిల్లో వీళ్ళు సక్సెస్ అనేది సాధిస్తారా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే వీళ్ళకి సక్సెస్ అనేది ఉందా? తెలియచేయండి. సక్సెస్ అనేది ఉందా? తెలియచేయండి. వీళ్ళవి అనుకున్నవి వీళ్ళ కోరికలు నెరవేరుతాయా? యెస్. మీరనుకున్నవి తప్పకుండా నెరవేరుతాయి. మీ మనసులో ఏమైతే ఉందో, మీరు ఒక జాబ్ పరంగా ఒక బిజినెస్ పరంగా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఒక రిలేషన్ పరంగా ఏదైనా మీరు ఒక స్టెప్ అయితే వెయ్యాలి అనుకుంటున్నారా? ఏదైనా కావచ్చు. మీకైతే సక్సెస్ అయితే వస్తుంది. ఇంకా చెప్పండి.
ఇంకా తెలియచేయండి. మీకైతే న్యూ బిగినింగ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఒక రిలేషన్ పరంగా న్యూ బిగినింగ్స్ అనేది ఉన్నాయి. మీరేదైనా ఒక దీంట్లో సక్సెస్ సాధించాలి అనుకుంటే మీకు ఆ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ద సన్ ఏంటంటే మీకు సక్సెస్ అనేది సూచిస్తుందన్నమాట. మీరు ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఒక స్టెప్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే విజయం మీదే అవుతుంది. కొంతమంది ఎలా అంటే రిలేషన్ పరంగా మీ దగ్గరకైతే వస్తారు. వాళ్ళు ఆహ్, ఎలాంటి ప్రోగ్రెస్ అనేది చేయరన్నమాట. మీరడిగితే సమాధానం చెప్పరు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ కుటుంబంలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు న్యాయం చేయలేను అనే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళకి ప్రేముంటుంది. కాకపోతే వాళ్ళకంత ఆహ్, స్ట్రెంత్ అనేది ఉండదు. వచ్చినా కానీ మీకు ఎలాంటి ప్రోగ్రెస్ అనేది చేయలేరు. సో, మిమ్మల్ని మళ్ళా ఒంటరి వాళ్ళని చేయడము, మిమ్మల్ని లోన్‌లీగా పెట్టడము, మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని చెప్పాలంటే బాగా ఏడిపిస్తారు. వీళ్ళెలా అంటే వస్తారు, వాళ్ళ అవసరాలైతే తీర్చుకుంటారు. కావాలనుకున్నప్పుడు మళ్ళా మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. మళ్ళా మీరు ఏడవడము, మళ్ళా మీరు కొద్ది రోజులు మళ్ళా హీల్ అవ్వడము, మళ్ళా ఏడిపించడము ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. చెప్పాలంటే మీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారన్నమాట. అలా నటించి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరైతే అదైతే గమనించుకోవాల్సిన విషయం అన్నమాట. ఇలా అయితే ఉంది మీకు. కొంతమంది స్ట్రాంగ్‌గా లైఫ్ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే విడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మీ దగ్గరికి తొందరగా రావడం అయితే జరుగుతుంది. మీరు హ్యాపీగా అయితే ఉంటారు. లైఫ్ లాంగ్ అయితే హ్యాపీగా ఉండాలని వాళ్ళకు ఉంది. మీకు ఉందన్నమాట. కొంతమంది ఎలా అంటే జగులు చేస్తున్నారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక చెప్పాలంటే ఒక మనీ అనేది ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేశారు దేనిలోనో. దానివల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మీరు అడిగినప్పుడు వాళ్ళు సమాధానం అయితే చెప్పే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. కొంతమంది ఇలా అయితే ఉండబోతారు. కొంతమంది స్వార్థంగా అయితే ఉండబోతారన్నమాట. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కొంతమంది రావాలని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. హ్యాపీగా ఉండాలనే కోరికైతే ఉందన్నమాట. కొంతమంది వచ్చాకైతే హ్యాపీగా అయితే ఉంటారు. లైఫ్ లాంగ్ మీరు సంతోషంగా ఉండడం అయితే జరుగుతుంది. కొంతమందైతే వచ్చాక మిమ్మల్ని ఏడిపించే ఆహ్, ఆ ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరైతే వాళ్ళని గుర్తించాలి. కొంతమంది ఈ రిలేషన్‌లో హీల్ అవుతున్నారు ప్రెజెంట్ చెప్పాలంటే. హీల్ అవుతూ గూడా ఆ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కొంచెము మెడిటేషన్ చేయడము, ధ్యానం యోగా చేసుకోవడము, సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే మీరు బాధలు పడి, పడి కొంచెము అందులోంచి బయట రావాలి, బయట పడాలి అనే ఆలోచనతో మీరు కొంచెం హీల్ అవుతున్నారు బాగా. మెల్లమెల్లగా హీల్ అవుతున్నారు. కొంతమందికి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. చాలా ఫాస్ట్‌గా గూడా జరిగేలాగుంది. ఇలా అయితే ఉంది మీ రిలేషన్‌లో అయితే. ఓకేనా? ఇంకా నేను పెండులమ్‌ని మీకేదైనా మనసులో కోరికలుంటే దేని గురించైనా కావచ్చు. ఒక రిలేషన్, జాబ్, మీ కెరియర్ పరంగా ఏదైనా మీరు ఒక ప్రశ్న అనేది వేసుకోవచ్చన్నమాట. అలా 3 టైమ్స్ అయితే నేను పెండులం సమాధానం అనేది తీస్తాను. ఓకే. ఒక్క నిమిషం. ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ప్రశ్నలకి మీరు సమాధానం అనేది ఇవ్వండి. యెస్ ఆర్ నో అనేది ఇవ్వండి. వాళ్ళ మనసులో ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి.
మీ మనసులో ఒక ప్రశ్న అయితే వేసుకోండి. ఆ ప్రశ్నకు పెండులం సమాధానం ఇస్తారు. పెండులం ఎలా సమాధానం ఇస్తున్నారో చూస్తున్నారా? మీరు మనసులో వేసుకున్న ప్రశ్నకి యెస్ సమాధానం. యెస్. ఇక రెండో ప్రశ్న వేసుకోండి. మీరు రెండో ప్రశ్న అనేది మనసులో వేసుకోండి. రెండో ప్రశ్న కూడా స్ట్రాంగ్‌గా యెస్ అన్నమాట. పెండులం ఎంత స్పీడ్‌గా తిరుగుతుందో మీరు చూడొచ్చు. ఈ బోర్డ్ దాటి కూడా వెళ్తుంది చెప్పాలంటే. చెప్పాలంటే నా చెయ్యి గూడా ఎక్కువ లాగుతుందన్నమాట. అంత స్ట్రాంగ్‌గా అయితే తిరుగుతుంది. మీరు అనుకున్న దానికి యెస్. మీ మూడో ప్రశ్నకి సమాధానం అనేది అనుకోండి మనసులో. ప్లీజ్ పెండులం. చూస్తున్న మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి యెస్ ఆర్ నో. యెస్ అండి. యెస్. ఈరోజు పెండులం చాలా పాజిటివ్‌గా అనేది సమాధానం ఇచ్చారన్నమాట. మీ మనసులో ఉన్న ప్రశ్నలకి యెస్. ఓకే. యెస్ అండి. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రెజొనేట్ అయింది, లేనిది నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? అలాగే ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలనేది తెలియచేసుకుంటున్నాను. ఓకేనా? ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ పైన నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. కాలర్ మెసేజ్ అయితే చేయొచ్చు. ఓకేనా? మరో రీడింగ్‌తో మీ ముందైతే ఉంటాను. తప్పకుండా మీకెంత వరకు రెజొనేట్ అయింది లేనిది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఓకే అండి.